సార్ ట్విట్టర్‌లో దేవసేన కోసం 'బాహుబలి' అని ఒక టాపిక్ వైరల్ అవుతూ ఉంది. హ్మ్. అసలు ఏంటి ఇది ఎగ్జాక్ట్‌గా? రేపు 'ఘాటి' సినిమా రిలీజ్ ఉంది. అనుష్క అవును. చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నటువంటి సినిమా. హ్మ్. దానికి సంబంధించి రిలీజ్ గ్లింప్స్ అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశారు. ఒక 1 మినిట్ చేంజ్ ఉంది అది. రిలీజ్ గ్లింప్స్ అని చెప్పేసి. ఓకే. యాక్షన్ సీన్స్‌తో ఒక చిన్న డైలాగ్‌తో గ్లింప్స్ రిలీజ్ చేశారు. హ్మ్. సో, అది రిలీజ్ చేసింది ఎవరంటే 'ప్రభాస్' గారు రిలీజ్ చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాలో. ఓకే. సో, ఇప్పుడు 'ప్రభాస్', 'అనుష్క' ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని ట్రెండ్ చేస్తున్నారనమాట. హుహు. హ్మ్. రేపు 'ఘాటి' రిలీజ్ అవుతుంది కాబట్టి బెస్ట్ విషెస్ చెప్తూ తను 'ప్రభాస్' రిలీజ్ చేశారు. 'ప్రభాస్', 'అనుష్క' పెయిర్‌కి ఒక క్రేజ్ ఉంది. హ్మ్. అవును. 'బాహుబలి' కానీ దానికి ముందు 'మిర్చి' కానీ హ్మ్. వాళ్ళ కాంబినేషన్‌లో వాళ్ళు హిట్ పెయిర్‌గా వాళ్ళు నిలిచారు. అవును. వాళ్ళ పేరు ఆన్ స్క్రీన్ పైన చూడముచ్చటగా ఉంటారని చెప్పేసి 'ప్రభాస్' ఫ్యాన్స్ కానీ 'అనుష్క' ఫ్యాన్స్ కానీ మాట్లాడుకుంటూ ఉంటారు. హ్మ్. సో, 'అనుష్కకి' ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ గ్లింప్స్ మనం కంటెంట్ అంతా చూసాం. ఓకే. ఈ కంటెంట్ కూడా క్రిష్ డైరెక్టరు ఒక 'ఘాటి' అనే టైటిల్‌లోనే అర్థమైపోతుంది. హ్మ్. ఏది ఇప్పుడు ఒరిస్సా, ఆంధ్ర బోర్డర్‌లో శ్రీకాకుళం ఆంధ్ర బోర్డర్‌లో ఉన్నటువంటి కొండలు వాటిల్లో గంజాయి పండిస్తారు. గంజాయికి సంబంధించినటువంటి రవాణా చేసే ఒక వ్యక్తులుగా వీళ్ళు ఉంటారనమాట. అనుష్క క్యారెక్టర్ ఉంటుంది. అవును. విక్రమ్ క్యారెక్టర్ కూడా అదే ఉంటుంది. సో, ఈ గాంజా రవాణాలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు, వాటిని ఒక విల్ పవర్ మహిళ ఎలా ఎదుర్కొంది, ఎలా ఒడిదుడుకుల్ని దాటి ముందుకొచ్చింది. ఈ గాంజాయి ముఠా, గాంజాయి సిండికేట్‌కి సంబంధించి అని చెప్పేసి ఈ సినిమా నడుస్తుందనమాట. లాస్ట్‌లో ఒక చిన్న గాంజా సంబంధించి దానికి మూలాల్లోకి పోకుండా దానివల్ల ఎఫెక్టివ్ ఒక చిన్న ఆలోచన రేకెత్తించే అంశం ఉంటుందని చెప్పి క్రిష్ చెప్పడం జరిగింది. ఓకే. సో, ఈ సినిమా 'ఘాటి' సినిమా అంతా కూడా ఇదే ఉంటుంది. కాకపోతే వీళ్ళు తీసిన విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆ కోనల్లో ఎలాంటి నేచురల్ లొకేషన్స్ ఉన్నాయో, ఆ లొకేషన్స్‌లోనే షూట్ చేశారు. అనుష్క కూడా చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకొచ్చి చేయడం జరిగింది. ఈ స్క్రిప్ట్ చాలా ఎక్సైట్ అయిందని చెప్పేసి తను చెప్పడం జరిగింది. తను ఎక్కడ కూడా మీడియా ముందు, కెమెరా ముందుకు రాకపోయినప్పటికి కూడా హ్మ్. వాయిస్ వినిపడింది. అనుష్క చేసినటువంటి రాణా, అనుష్క కాన్వర్జేషన్ ఒకటి బయటికి విడుదల చేశారు 'ఘాటికి' సంబంధించి. ఓకే. ఆ ప్రమోషన్స్‌లో వాయిస్‌ని వాడుకున్నారు. హ్మ్. అనుష్క ఎందుకు ప్రమోషన్స్‌కి రావట్లేదు అనేది కూడా ఒక టాపిక్ రన్ అయింది. తను కొంచెం లావుగా అయింది, అందువల్ల రావట్లేదని కొంతమంది, లేకపోతే షెడ్యూల్ కుదరట్లేదని కొంతమంది, ఇట్లా రకరకాలుగా మాట్లాడారు. హ్మ్. ఈ ప్రస్తావన గురించి కూడా క్రిష్ 1, 2 సందర్భాల్లో చెప్పారు. ఆమె చేసిన విధానం సెట్‌లో ఎలా ఉండేది, అనుష్క స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంటది అనేది కూడా మాట్లాడటం జరిగింది. మనకి ఆల్రెడీ ఫుటేజ్ ట్రైలర్‌లో వాటిలో వచ్చింది. ఓకే. సో, ప్రామిసింగ్‌గా ఉంది స్క్రీన్ ప్రెజెన్స్ అనేది. ఒక్కసారి మళ్ళీ 'భాగమతి', 'అరుంధతి' టైంలో అనుష్క 'లేడీ వరుణ్' పిక్చర్స్ ఎలా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులు కొల్లగొట్టాయో, అదే విధంగా 'ఘాటి' కూడా అనుష్క ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారన్నమాట. అదే రిజల్ట్ వస్తది. అనుష్కను ఇంకొకసారి స్క్రీన్ పైన చూసి కలెక్షనల్ వర్షన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు ప్రేక్షకులు అని చెప్పేసి వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉన్నారనమాట. రేపే రిలీజ్ అవుతుంది. ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్స్ ఉన్నాయి. సో, ఈ నేపథ్యంలోనే ఈ గ్లింప్స్ రావటం, మరొకసారి సోషల్ మీడియాలో హల్చల్ చేయడం జరుగుతుంది. ఓకే. సో, అనుష్క ఫ్యాన్స్ అయితే ఈగర్‌గా ఉన్నారు. రేపు ఇదే టైంకి మనం అవును. సినిమా రివ్యూ గురించి చూసుంటాం. మాట్లాడుకుంటాం. అవును సార్. సినిమా చూసుంటాం. రివ్యూ ఎలా ఉంది ఏంటని మనం మాట్లాడుకుంటా ఉంటాం. అవును. సో, ప్రధానంగా 'ప్రభాస్', అనుష్క మధ్య టాపిక్ ఇది రేజ్ అవ్వడానికి కారణం అయితే ఇది. ఓకే.